హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఏ ట్రైలర్ అనుకుంటున్నారండి? మనం సంక్రాంతికి వస్తున్నాం. సో మన ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు, మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పొచ్చు. మూవీ అయితే ఫుల్గా ట్రైలర్ అయితే చూస్తే సూపర్గా ఉంది. సో చాలా కామెడీ అండ్ యాక్షన్ అండ్ ఫుల్ ఆఫ్ రొమాన్స్తో ఉంది. సో ఫుల్ ఆఫ్ చాలా కామెడీగా తీసుకెళ్ళారన్నమాట ట్రైలర్ చూస్తుంటే. ఫస్ట్ అంతా వెంకటేష్ గారు కొంచెం, మన అల్లరి నరేష్ గారు అయితే ఒక ఐ థింక్ సో మన వెంకటేష్ గారు ఏదైనా కాప్ ఉండొచ్చు ఈ మూవీలో. సో ఒక కేసు సంబంధించి అయితే మాట్లాడతారు మన నరేష్ గారు. సో ఈలోపు ఎంటర్ అవుతారు మన విక్టరీ వెంకటేష్ గారు అయితే. సో అలా అయితే నడుస్తుంది ప్రెసెంట్ అయితే. సో మ్యారేజ్ అయ్యి మన మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ గారు అయితే దీంట్లో నటిస్తున్నారు. సో మీనాక్షి చౌదరి అయితే మన కాప్కి అయితే కింద అయితే నటిస్తున్నారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు అయితే మన వైఫ్ కింద అయితే యాక్ట్ చేస్తున్నారు మన వెంకటేష్ గారితో. సో ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది. మన ఐశ్వర్య రాజేష్ గారు అండ్ వెంకటేష్ గారు మ్యారేజ్ చేసుకుని చాలా బాగుంటుంది. సో ఈలోపు మన ఐశ్వర్య రాజేష్ గారు ఒక మాట అంటారన్నమాట మధ్యలో, మన మధ్య ఎవరు వస్తారు బా అంటే, ఎవరు వస్తారు ఈలోపు మన మీనాక్షి చౌదరి గారు వస్తారన్నమాట కాప్ కింద. అయితే మన వెంకటేష్ గారిని కలుస్తారన్నమాట. సో ఈలోపు పాపం గుండాయిగానంత అవుతుందన్నమాట మన ఐశ్వర్య రాజేష్ గారిది. సో ఈలోపు ఏదో సంథింగ్ కేసు సంబంధించి అయితే మాట్లాడతారు, ఇలా రావాలి వెంకటేష్ గారు అయితే. ఈరోజు మన ఐశ్వర్య రాజేష్ గారు అయితే అంటారు, నేను కూడా వస్తాను మీతో పాటు ఈ కేసుకి అయితే. సో ముగ్గురు వెళ్ళి చేస్తారు కేసు, అండ్ ముగ్గురు జాయింట్గా కేసుని సాల్వ్ చేస్తారన్నమాట. సో అలా అయితే జరుగుతుంది కేసుకి సంబంధించింది అయితే. సో కామెడీగా తీసుకెళ్లారు. మూవీ అయితే చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా అని చెప్పొచ్చు. మూవీ అయితే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్తో కూడింది మూవీ. సో చాలా బాగుంది మూవీ అయితే, ట్రైలర్ అయితే. సో ట్రైలర్ రివ్యూ కాబట్టి చాలా బాగుంది. సో మూవీ ఇంకా బాగుంటుంది. సో సంక్రాంతికి అయితే రాబోతుంది మూవీ అయితే. మన సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి. సో టైటిల్ కూడా వెరైటీగా ఉంది కదండి, సంక్రాంతికి వస్తున్నాం. సో నిజంగానే సంక్రాంతికి మూవీ వస్తుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారన్నమాట. సో ఇలా అయితే మూవీ అయితే రాబోతుంది. సో దీంట్లో చాలామంది కాస్ట్ ఉన్నారు, మన వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, అండ్ ఉపేంద్రయ్య గారు, సాయి కుమార్ గారు, నరేష్ గారు, సో వీటి గణేష్ గారు, పృథ్వీరాజ్ గారు, శ్రీనివాస్ అవసర్లా గారు, మురళీధర్ గౌడ్ గారు, పవన్ సాయి అండ్ సాయి శ్రీనివాస్ గారు, ఆనంద్ రాజేష్ గారు, అండ్ మహేష్ బాలసుబ్రహ్మణ్యం అయితే ప్రదీప్ గారు, చిట్టి అని ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. ఇంకా చాలా లిస్ట్ ఉంది, పెద్ద లిస్టే. సో దీన్ని డైరెక్ట్ చేసింది తెలిసిందే కదా మన అనిల్ రవిపూడి గారు, అండ్ ప్రొడ్యూస్ చేసింది మాత్రం శిరీష్ గారు, అండ్ మ్యూజిక్ ఇచ్చింది మాత్రం భీమ్స్ గారు. సో చాలా డిఫరెంట్గా ఉంది. సాంగ్ కూడా మీకు తెలిసిందే, ఆల్రెడీ వైరల్ అవుతుంది యూట్యూబ్లో. అదేది గోదాయి గట్టు మీద పాట ఉంది కదండి, అదైతే వైరల్ అవుతుంది, చాలా బాగుంది కూడా సాంగ్ కూడా. సో ఇలా అయితే జరుగుతుంది, మూవీ అయితే నడుస్తుంది అన్నమాట. సో ఫుల్ ఆఫ్ యాక్షన్ అని చెప్పొచ్చు, అండ్ రొమాంటిక్ అని చెప్పొచ్చు, అండ్ ఫుల్ ఆఫ్ కామెడీ ప్లస్ ఇమోషన్ అని చెప్పొచ్చు. సో చూడండి గ్యారంటీగా, ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. ట్రైలర్ రివ్యూ అయితే ఇది అండి నా ట్రైలర్ రివ్యూ. సో సంక్రాంతికి వస్తున్నాం, సో మన వెంకటేష్ గారిది. సో డోంట్ మిస్ ఇట్. సో ఎంజాయ్ చేయండి మూవీని చూసి. సో ఇది నా రివ్యూ అండి, ట్రైలర్ రివ్యూ. సంక్రాంతికి వస్తున్నాం. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.